Subscribe. కిందకి పోయేసి చూసుకొని వద్దాం అనుకున్నాం. అదో వెనకాల ఒక అంకుల్ ఉన్నాడు చూడు, ఆయన బైక్ వేసుకొని వచ్చి మమ్మల్ని వెళ్ళిపోండి ఉండొద్దండి ఇక్కడ అని చెప్పేసి పంపించేశాడు. రండి కిందికి వెళ్ళి ఫుటేజ్ తీసుకుందామన్నా, అందులో మా వెనకాల వస్తున్నాడు ఆయన బండి వేసుకొని. చలో లెట్స్ గెట్ ఇన్ టు ది రైడ్. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ సమ్వేర్. సో ఇవాళ అయితే మంచానా భలే వాటర్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో విచ్ ఈస్ 44 kilometers ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ ది సేమ్ 57 kilometers ఫ్రమ్ ది వైట్ ఫీల్డ్. సో ప్రజెంట్ అయితే నేను ఎలక్ట్రానిక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యాను. టైమ్ 6:17, 44 kilometers కాబట్టి పెద్ద టైం అయితే తీసుకోదు వెళ్ళడానికి. ఫ్రెష్గా ఇక్కడ డ్యామ్లో పట్టారనమాట వీటిని. సో తినడానికి కూడా మంచి టేస్ట్. ఇక్కడ ఫ్రెష్ ఇప్పుడే క్లీన్ చేశారు, స్టోరేజ్ అయితే ఏం లేదు కాబట్టి బాగానే ఉంటుంది. ఇంకేం కదా, నేనైతే 2 చేపలు చెప్పుకున్నా, వీడికేం కావాలి నాకైతే తెలియదు. ఇంకేం కదా, మటన్ ఫ్రై దొరకదు ఇక్కడ. ఎగ్ రైస్ నీకు ఇంకా 2 చెప్పినా. ఇట్స్ అ నైస్ రింగ్ రోడ్. మేమైతే ఇద్దరు వెళ్తున్నాం ఈరోజు. మైసూర్ రోడ్ అవుట్ అంట. Subscribe. ఈచ్ బైక్ 60 రూపీస్ అయితే దొబ్బాడు ఈ హైవే మీద. అది 1 వే, మళ్ళీ రిటర్న్ కూడా లేదు ఇది. ఈరోజు అయితే పెద్దగా ఫాస్ట్ అయితే వెళ్ళట్లేదు, మేము 50లోనే క్రూజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఐ కెన్ యాక్సెప్ట్ గుడ్ మైలేజ్ టుడే. బాగుంది తినడానికి. సిటీలో ఉంటే మాత్రం ఈ టైం కూడా మబ్బుగానే ఉండేది. సిటీగా మీదకి వచ్చేసాం కాబట్టి క్లియర్గా ఉంది. హైవే దొరికినా ఎందుకురా అంటే ఫాస్ట్గా వెళ్ళట్లేదంటే మా ఊడు బండికి హార్ట్ సర్జరీ అయింది. సో దానికి హార్ట్ కుదిరేంత వరకు 50స్లోనే క్రూజ్ చేస్తాం. చూడండి బోల్తా పడింది. ఫాస్ట్గా వచ్చి ఇక్కడ లైట్ కరువు ఉంది కదా, బ్యాలెన్స్ పట్టలేకుండా, అంటే బ్యాలెన్స్ అంటే ఓవర్లోడ్ ఉంది, బండి చిన్నది కాబట్టి అన్బ్యాలెన్స్ అయ్యి పడిపోయింది. బెటర్ ఇంకా ఎట్లా గుద్దుకోలే, సందులో వదిలేశాడు. యాక్చువల్గా ఇటు ఒక దారి ఉందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నారు ఇటు ఒక దారి ఉంది, కానీ అక్కడ గేట్ క్లోజ్ చేసినారు, బ్రిడ్జ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి. ఇంకొకటి ఇక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉందన్నమాట కింద. ఈ గేటు క్లోజ్ చేసినారు. ఇంకా ఇంకోటి వచ్చి అటుపక్క ఒకటి ఉంది, అది క్లోజ్ చేస్తాను. మేము ఏం చేసాం కనిపిస్తున్నాయి కదా, ఫ్రెండ్స్ కానీ దిగేసి నడుచుకొని వచ్చేసాను ఫెన్సింగ్ దాటేసి. ఇంకెట్లాడు ఎన్నో చూడాలా. పా అంతా వేస్ట్గా ఉంది, వచ్చిన వాటర్ కంపు కొడుతుంది. ఎవరు లేరే ఇలా. పర్లేదు వీకెండ్ వచ్చేప్పటికి. సో అమ్మాయిలు కూడా చాలామంది స్కూటీస్ తీసుకొని చాలామంది ఎక్కడికి లాంగ్ వెళ్తున్నారు అనమాట. 10 kilometers ప్రజెంట్ వీఆర్ అట్ తుమ్కూర్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చి రైడ్ తీసుకున్నాము. సో ఇక్కడి నుంచి అయితే నార్మల్ రోడే, హైవేస్ అయితే అయిపోయా. సో ఇంకా 13 kilometers మోర్. ఎవరు లేనట్టుందిరా, ఆడ బంకులు ఒకటి కూడా లే. 10 kilometers, 10 kilometers.
Subscribe. రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో దీని పక్కనే రోడ్ ఉందన్నమాట, మొత్తం కరుస్తూనే ఉంది. కెన్ హ్యావ్ ఎ ఫన్. ఇట్లాంటి సిమెంట్ రోడ్ వచ్చిన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జారుతుంది బండి. ఆడ కిందకు పోవడానికి ఉంది, పోయినందరూ రోడ్డే ఉంది, పోతా ఉంటే వస్తూనే ఉంది. ఆడికి పోయి యూటర్న్ మాత్రం ఉంది అంతే. ఈడో పాయింట్ ఉంది. అదే దొరకట్లేదే. రిజర్వాయర్ వచ్చి మనం ఆడ రైడ్ తీసుకున్నాం చూడు, అట్లే స్ట్రైట్ కొద్దిగా ముందుకు పోతే రిజర్వాయర్. Subscribe. రిజర్వాయర్ ఆడ కనిపిస్తుంది చూడు రైట్ నుంచి. సీ ది రిజర్వాయర్ ఫ్రమ్ హియర్. చూడండి, బ్రిడ్జ్ అయితే ఇక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల డ్యామ్ నుంచి ఓవర్ఫ్లో అయిందో లేకుంటే గేట్లు ఎత్తిన వల్ల ఎక్కువ వాటర్ వచ్చేసి కొట్టేసిందో తెలియదు, కానీ బ్రిడ్జ్ అనేది పగిలిపోయింది. బ్రిడ్జ్ మొత్తం బ్రేక్ అయిపోయి పడిపోయింది ఇక్కడ. మొత్తం బ్రేక్ అయిపోయింది బ్రిడ్జ్ అయితే ముక్కలుగా. మావాడైతే రూట్ చూడడానికి పోయాడు. రూట్ ఏమైనా కనిపించింది ఏంది, రూట్ అయితే ఆడ లేదు దీనికి వెళ్ళడానికి. చూడండి మొత్తం బ్రేక్ అయిపోయింది రోడ్ అంతా. మొత్తానికి అయితే ఇక్కడ డ్యామ్ దగ్గరికి పోవడానికి అయితే అల్లో లేదు, మొత్తం గేట్లు వేసినారు చుట్టూరు. మేమైతే మా బండి ఆడ పెట్టేసి అక్కడ మందు కొట్టడానికి పెట్టారు మంచిగా స్పాట్ చేపలు తినడానికి. సో ఆ బండి అక్కడ పెట్టేసి ఇట్లా అడ్డదారులు నడుచుకుంటూ పోతాను డ్యామ్ మీద. ఇప్పుడు యూ కెన్ సీ ది రిజర్వాయర్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్. మ్యాక్సిమం ట్రై చేసాము ఈ రాళ్ళ బండి వేసుకొని పోదామని చెప్పేసి, కాకపోతే మొత్తం గుంతలు కొట్టేసినాం. సో దానివల్ల నడుచుకునే పోతుంది. ఇక్కడ కూడా యాక్సెస్ లేదు, ఫెన్సింగ్ సార్. యారా నువ్వా? మా వాడు అటానో పోయినాడు ఫెన్సింగ్లో, దూరలేకను నేను రాలేకను. నేనైతే ఫెన్సింగ్ ఈ ఫెన్సింగ్లో దిగేసి కిందకి వచ్చేసా. మొత్తానికి ఫెన్స్లో దిగేసి కిందకి అయితే వచ్చేసాను అనమాట. ఫైనలీ డ్యామ్ కట్ట మీదకి అయితే వచ్చాము. సో దిస్ వాజ్ ది వ్యూ ఫ్రమ్. Subscribe. డ్యామ్ డోర్స్ అయితే మాత్రం లైట్గానే ఓపెన్ చేశారు, వాటర్ తక్కువ అని చెప్పి కొద్దిగానే. సో అవి ఇంకా రోప్స్ అనమాట. సో రోప్స్ కట్టారు, ఇంకా షాఫ్ట్ ఉంది అక్కడ తిప్పామంటే షాఫ్ట్ తిరిగి డోర్స్ ఓపెన్ అయ్యి. అది ఎందుకంటే వాటర్ అండి పంపిస్తాను అనుకుంటా. వాటరు ఇక్కడ ఉంది,
గేట్లు అయితే కింద ఓపెన్ చేసింది. వార్లో చూడండి గేట్ ఓపెన్ చేస్తే కొద్దిగా అదేదో బ్రేక్ అయినట్టుంది. అక్కడ నుంచి లీక్ అవుతుంది వాటర్. ఇటు సైడ్ అయితే కిందకి చూపిస్తున్నామండి. అక్కడ ఆడాడి ఏమేమి ఉన్నాయి కూడా నాకు భయంగా ఉంది. అన్నీ ముట్టుకుంటూ ఊడిపోతున్నాయి. కార్నర్ పెట్టి అది ఓపెన్ కూడా కాదు. అరే గేట్లు ఓపెన్ చేయలేదురా, అది లీకేజ్ డ్యామేజ్. గేట్లు అయితే ఓపెన్ చేయడం డ్యామేజ్ అనమాట. ఈ సైడ్ లీక్ అవుతున్నాయి అంతే. వచ్చాం ఎలాగో వచ్చాం కదా అనేసి చేపలు తినిపోదామని ఆగాము. సైడ్ చూడండి కనిపిస్తుంది కదా, ఇడైతే మొత్తం చేపలు టెంట్లు ఇవ్వతున్నాయి. గ్రూప్ మార్క్ వేసారనమాట. ఆల్కహాల్ తీసుకోవడానికి అయితే మంచి స్పాట్ అది. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే ఓపెన్ చేయలేదు. మేమైతే ఇక్కడికి వచ్చాం. ఈ అతను అయితే ఓపెన్ చేశాడు. సో ఇక్కడ తినేసి వెళ్తాం. అన్న ఫిష్ పేరు ఏం పేరు అన్న? ఫిష్ జులాబీ సార్. జులాబీ 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 ఫిష్ అంట. మన కోసం క్లీన్ చేసి వేస్తున్నారు. తినేసి ఇంకా బయలుదేరుతాం. బాగుంది. రూమ్స్గా నీట్గా పెట్టారు. 3 రూమ్స్ మారుగున్నాయి. బాగుంది, చల్లగా ఉంది. మొత్తం పెంకుట వేసారు పైన పెంకులు. టేస్ట్ అయితే బాగానే ఉంది. యూ కెన్ గివ్ ఏ ట్రై. మనం ఫిష్ లవర్స్ ఉంటే హ్యావ్ ఏ బైట్. దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది రైట్.